పెట్టకుండా ఆపి పెట్టకుండా మీ రాజకీయ ప్రభావంతో దాని మీద బయటికి కాగితం రాకుండా ఆపుతున్న అంశాన్ని నుంచి బయటకు వచ్చి గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉన్న తీసుకురా. కేంద్రం నుంచి ఈడబ్ల్యూఎస్ 10% చట్టం తెచ్చిన్నాడు. మౌనంగా ఉన్న మీరు ఇలా బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంటే పెళ్లి కూతలు కూస్తూ ఉన్నారు, సప్పుడు చేస్తలేరు, అలుముకొని చంపుతున్నారు, కుట్ర వన్నుతున్నారు. మీకు నిజంగా బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి పూర్తి స్థాయి చట్టబద్ధత తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. షెడ్యూల్ 9 ద్వారా, పార్లమెంట్ యాక్ట్ ద్వారా నరేంద్ర మోడీ గారిని ఒప్పియండి. బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారిని తెలంగాణ ఈ దేశంలో సామాజికంగా కుల సర్వే చేసి దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కుల సర్వే చేయడానికి ఎట్లయితే ఒక రోల్ మోడల్ తెలంగాణ తీసుకుందో 42% ప్రామాణికమైన లెక్కల ప్రకారంగా ఇందిరా సాహ్ని గారు చెప్పినటువంటి కోర్టు తీర్పుల ప్రకారంగా ప్రామాణిక లెక్కలు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత భారతీయ జనతా పార్టీదనే మాట మనం చేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఒకవేళ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మేము ఇంత తీవ్రంగా దానికి సంబంధించినటువంటి సీరియస్ తోటి ఉన్నత స్థాయి ప్రముఖమైన న్యాయవాదులతో చర్చించి వాళ్ళని కేసుకు సంబంధించినటువంటి అంశాల పట్ల మేము ఒకవైపు చర్చ చేస్తుంటే చులకనగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు రామచంద్రరావు గారు. అడ్వకేట్ స్వయంగా మీరు రేపొద్దున తెలంగాణ కోర్టులో వాద ప్రతివాదనలు 8వ తారీఖు జరగనున్నాయి. మీరు స్వయంగా బలహీన వర్గాల పక్షాన గొంతు విప్పి మా శాసనసభ పక్షం ఈ రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చిందని చెప్పే బాధ్యత మీది. తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. సోదరుడు పాయల్ శంకర్ గారిని, శాసనసభ పక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారిని, బలహీన వర్గాల పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారిని, ఈటెల రాజేందర్ గారిని, అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారిని, ఆర్ కృష్ణయ్య గారిని కూడా కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అఖిల భారత బీసీ అధ్యక్షుడు సోదరుడు లక్ష్మణ్ గారిని కూడా కోరుతా ఉన్నాం. రాజ్యాంగం ద్వారా ఆటంకాలు లేకుండా చేయండి, లేదా న్యాయస్థానంలో ఏ శాసనసభలో మీరు ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇచ్చిందో మీ పార్టీ తరఫున శాసనసభలో కూడా భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు ఈ తెలంగాణ 42% అనుకూలం అని చెప్పి వాదన వినిపించే ప్రయత్నం చేయండి. అంతేగాని నైతికంగా మీ విధానపరంగా బలహీన వర్గాలకు వ్యతిరేకంగా, ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా మేము ఫ్యూడల్ పార్టీ, మా విధానమే ఇంత అని మీ రామచంద్రరావు గారు మాట్లాడుతుంటే నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రభుత్వం ప్రశ్నిస్తుంది, ప్రజాస్వామ్యం ప్రశ్నిస్తుంది, సామాజిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. శాసనసభలో ఎందుకు మీరు మద్దతు ప్రకటించినారు? శాసనసభలో మద్దతు ప్రకటించేయాలా? చట్టాన్ని తీసుకొచ్చే సందర్భంలో ఎందుకు అవాంతరాలు సృష్టిస్తున్నారు అని భారతీయ జనతా పార్టీని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అంతేగాక బీఆర్ఎస్ పార్టీ కూడా ఇలా డెఫినెట్లీ వారికి ఉన్నటువంటి చిన్న చిన్న కేసులల్లా, పార్టీ పరంగా ఇతరత్ర కేసులల్లా ప్రముఖమైన న్యాయవాదులను ఢిల్లీకే తీసుకొచ్చినారు. ఈ కేసులో కూడా భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అనుభవజ్ఞులైనటువంటి న్యాయ నిపుణులైనటువంటి అడ్వకేట్లను తీసుకొచ్చి, ఇది ఆనాడు ఇందిరా సాహ్ని కేసు 2012 కావచ్చు, 1992 కావచ్చు, ఏ కేసు అయినా సరే ఈరోజు ఎన్ని కేసులున్నా అన్ని కేసు ఉదాహరణలతోటి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రామాణికమైన లెక్కలతోటి పోయిందని చెప్పే విధంగా మీ యొక్క ఆర్గ్యుమెంట్ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. లేకపోతే నోరోటాడినట్టు, నొసలోడాడినట్టు, కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకొని చంపే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది, భావిస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాకముందు మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మీరు దళిత వర్గాలకు వ్యతిరేకంగా పనిచేసి ఉండొచ్చు. ఈరోజు ఆనాడు రిజర్వేషన్ మురళీధర్రావు కమిషన్ వచ్చిన్నాడు, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నవ సంఘర్షణ సమితిలో పనిచేసి ఉండొచ్చు. కానీ ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, నీ పార్టీలో కూడా బలహీన వర్గాలు ఉన్నారు. ఇలా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యలో వైషమ్యాలు కలగకుండా బలహీన వర్గాల లెక్కల ప్రకారంగా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఏమాత్రం విఘాతం కలగకుండా తీసుకొని ముందుకు పోతున్న ఈ సందర్భంలో మీరు పిటిషనర్స్కు మద్దతు ఇచ్చే విధంగా మాట్లాడితే మంచిది కాదు. ఇది బ్యాక్గ్రౌండ్
స్టాపింగ్ అని అనుకుంటారు, మీరు సాపిటైజ్ చేస్తున్నారు, మీరు కుట్ర చేసి ఈ యొక్క సిద్ధాంత సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా చేస్తున్నారు అనేటువంటి ప్రస్ఫుటంగా కనబడుతుంది. కాబట్టి మరొక్కసారి ఇవాళ మేము ఢిల్లీకి వచ్చినాం, న్యాయవాదులందరితో సంప్రదించుకున్నాం, సుప్రీంకోర్టు స్వయంగా పోయినాం, ఆర్గ్యుమెంట్స్ విన్నాం. అక్కడ వితండ వాదన చేస్తూ ఉంటుంటే అక్కడి నుంచి ఏ విధంగానైనా దీనికి సంబంధించిన ఆపుదల చేయాలనే ప్రయత్నం జరిగితే కూడా న్యాయస్థానం విని డిస్మిస్ చేసింది. ఆయన ఎక్కడైనా కోర్టు ఈ పిటిషన్ కాదు, ఎక్కడైనా ఎవరైనా వేసుకోవచ్చు. కానీ అటువంటి అంశం పట్ల భారతీయ జనతా పార్టీ స్పందించిన తీరు, రామచంద్రరావు గారు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఆయన వ్యక్తిగతమైనటువంటి కక్ష, 84% ప్రజలు ఉన్నటువంటి సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నేను మరొక్కసారి తెలంగాణ ప్రభుత్వం పక్షాన, తెలంగాణ బలహీన వర్గాల సమాజం పక్షాన భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు శాసనసభలో మద్దతు ఇచ్చినట్టుగానే రేపు న్యాయంలో కోర్టులో కూడా ఇంప్లీడ్ అయి బలహీన వర్గాలకు అండగా నిలుచోవాలి. లేకపోతే తెలంగాణ సమాజం మీరు చేస్తున్నటువంటి నాటకాలను పరిశీలిస్తూ ఉంది, నిశితంగా పరిశీలిస్తూ ఉంది. ఒకరోజు మీకు తగిన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందనే మాట కూడా